ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాస విశేషత గురించి మనం ఇంతవరకు ఎన్నో ఎపిసోడ్స్లో కార్తీక పురాణం గురించి, కార్తీక మాసం యొక్క నియమాల గురించి చెప్తూ వస్తున్నాం. ఆచార్య శ్రీ కాకనూరు సూర్యనారాయణ మూర్తి గారి యొక్క విశేషమైనటువంటి యొక్క జ్ఞానంతో మనం కార్తీక మాసం యొక్క విశేషత తెలుసుకుంటూ ఉన్నాం. ఇంత విశేషమైనటువంటి యొక్క కార్తీక మాసపు యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అబ్బాయి. గురుగారు, ఈ కార్తీక మాసంలో ఇందాక మనం తులసి అమ్మవారి యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు పాషాణాలుగా మారినటువంటి శ్రీ మహావిష్ణువుని సాలగ్రామ రూపంలో, అదేవిధంగా ఏకకాలంలోనే ఈశ్వరుని లింగాకారంలో ఉన్నటువంటి ఒక స్వామివారిని కార్తీక మాసంలో ఇద్దరిని ఏకకాలంలో దర్శించి వారిద్దరిని ఆరాధించేటువంటి యొక్క రహస్యం ఏంటి గురువుగారు? భగవంతుడిని అర్చన చేసే విధానాలు 8 గురుగారు. చెక్క రూపంలో, లోహ రూపంలో, రాతి పలకం రూపంలో, గురుగారు. వజ్రం రూపంలో, మట్టి రూపంలో, గురుగారు. గంధం రూపంలో, మనసులో సంకల్పంతో ఆలోచన చేసుకొని గురుగారు చిత్రీకరణ చేసిన చిత్రపటం రూపంలో 8 రూపాలలో మనం పూజించవచ్చు అని దేవీ భాగవతం చెప్తుంది. గురుగారు. శైలి, దారుమయి, లౌహి, లేప్య, లేఖ్య చ సైకతి, మనోమయి, మణిమయి, ప్రతిమ అష్టవిధా స్మృత. గురుగారు. ఈ కార్తీక మాసంలో పగటి కాలానికి అధిపతి విష్ణువు, గురుగారు. రాత్రి కాలానికి అధిపతి శివుడు. శివుడు. శివుడు తెల్లగా ఉంటాడు, విష్ణువు నల్లగా ఉంటాడు. సాలగ్రామ రూపం నలుపు. రాముడు ఆకాశవర్ణం, నీలదేహ ఛాయ. కృష్ణుడు నీలవర్ణ దేహ ఛాయ. పరమేశ్వరుడు స్ఫటిక మణి ఇభం, తెల్లగా ఉండే పరమేశ్వరుడు. రాత్రి చీకటి కాలానికి తెల్లగా ఉండే పరమేశ్వరుడు, పగళ్ళు తెల్లగా ఉండే సూర్యకాంతి కాలానికి నల్లగా ఉండే విష్ణువును అర్చించండి అని చెప్పడంలో ఏదో ఒక అర్థం ఉంది. అవును గురుగారు. ఆ అర్థం ఏమిటి అంటే, మనసులో మంచి చెడు రెండూ ఉంటాయి. రెండింటినీ కూడా నియంత్రించి మంచిని మాత్రమే మనం స్వీకరించాలి. నలుపు నారాయణుండు మెచ్చు. ఇది ఆధ్యాత్మిక సమాధానం. శాస్త్రోక్తంగా, వైజ్ఞానికంగా గండకీ నది, గోమతీ నది, నర్మదా నది, వీటిని మనం పరిశీలించినప్పుడు నర్మదా నది, నర్మద బాణం శివలింగం. గండకీ నది సాలగ్రామం. ఏమిటి ప్రత్యేకం? ఈ రాళ్లలో ఆధునిక సైంటిస్టులు కెమికల్ రియాక్షన్స్తో కొన్ని ప్రయోగాలు చేసి కనుక్కున్న అంశం ఏమిటి అంటే, విపరీత ఆకర్షణ శక్తి ఉంది. సూదంటు రాయి అంటారు, అయస్కాంత మ్యాగ్నెట్. ఈ రత్నాలు, రాళ్ళు, వీటిని రాళ్ళు అనకూడదు, ఆధ్యాత్మికవేత్తలకి ఆగ్రహం వస్తుందేమో. ఈశ్వర లేక విష్ణు రూపాలు, సాలగ్రామ లింగం, వీటికి ఆకర్షించే శక్తి అనంతం. కోణాకారంలో ఉండే పిరమిడ్కి ఎంత ఆకర్షణ శక్తి ఉంటుందో, గుండ్రంగా ఉండే శివలింగ రూపానికి అంతకంటే మించిన ఆకర్షణ శక్తి ఉంది అని గ్రహించిన ప్రాచీనులు సూర్యాస్తమయం వేళ శివలింగాన్ని అర్చించండి, సూర్యోదయ కాలంలో విష్ణువుని పూజించండి అంటూ తెలియజేశారు. పగటి కాలం శాశ్వతం కాదు, రాత్రి కాక తప్పదు. రాత్రికాలము శాశ్వతం కాదు, తప్పక తెల్లారుతుంది, వెలుతురు వస్తుంది, వృద్ధి ఉంటుంది. వృద్ధి అలా ఎంతకాలం? అంతం కాక తప్పదు. లీన్యతే గమగానిది లింగ, లయకాలంలో అంతా లీనం చేసుకునేది కాబట్టి లింగం. విశ్వవ్యాపకశీలత్వం కాబట్టి పృథివీతత్వం, చైతన్య స్వరూపం విష్ణుతత్వం. ఈ ఉద్దేశ్యంతో అర్చామూర్తి విగ్రహం కాకుండా నిగ్రహం కోల్పోని విధంగా ఇలా రాతి రూపంలో పూజించాలి అన్నారు గురుగారు. ఇది విషయం. చాలా అద్భుతం గురుగారు. అలానే 13వ అధ్యాయంకి సంబంధించి కార్తీక మాసంలో ఈ త్రయోదశికి సంబంధించినటువంటి కార్తీక పురాణం వివరిస్తారా గురుగారు? కార్తీక పురాణం చెప్పే అంశం 13వ అధ్యాయం కన్యాదానానికి సంబంధించింది. గురుగారు, కన్యాదానం 16 దానాలలో ఒకటి. చాలా గొప్పనైనది.
కూతురు కలిగి ఉంటే ఆ వ్యక్తి అదృష్టానికి కొలత లేదు. గురుగారు. అమ్మాయిని ఇస్తే ఏ వ్యక్తి అయినా తన జీవితాన్ని ప్రారంభించగలుగుతాడు. ఇంట్లో ఇల్లాలు లేదు, ఆ వ్యక్తికి జీవితం లేదు. ఇల్లాలు లేదు, ఆ వ్యక్తి మరణించవలసిందే, లేదా సన్యాసం తీసుకోవలసిందే, లేదా వేదాంతిగా మారవలసిందే. అంతేకాని మరో మార్గం లేదు. అలాంటి ఇల్లాల్ని అందించే వ్యక్తి ఎవరు? కన్యాదాత. దానం అది. మరి వరకట్నం ఎలా వచ్చి చేరింది? కన్యాశుల్కం ఎలా వచ్చి చేరింది? ఈ రెండు మహాపాపాలు. పూర్వం 1980, గురుగారు. 90 ఈ ప్రాంతాలలో కన్యాశుల్కం ఆచారంగా ఉండేది. గురుగారు. 3 ఏళ్ల అమ్మాయికి 30 ఏళ్ల అబ్బాయికి వివాహం చేసేవారు. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం అనే ఒక నాటకమే వ్రాసి ఉన్నారు. అవును గురుగారు. ఇది దురాచారం. అలాగే 1920 కాలం నాటికి లోకంలో వరకట్నం అన్న ఆచారం వచ్చి చేరింది. వరకట్నం అన్న ఆచారం వచ్చి చేరింది. కాళ్ళకూరి నారాయణరావు గారు వర విక్రయం అన్న పేరిట పరమాద్భుతమైన నాటకాన్ని వ్రాసి ఉన్నారు. ఈ రెండు ఎలాంటివి అంటే కన్యాశుల్కం, వర విక్రయం సమాజంలో ఉన్న ఒకే రూపానికి, ఒకే ఆచారానికి ఉండే రెండు కోణాలని ప్రస్తావన చేస్తాయి. డబ్బు ఎక్స్చేంజ్, వినిమయం. గురుగారు. అమ్మాయి ఏమైనా సంతలో బొమ్మన అమ్మడానికి కాదు గురుగారు. ఈ కథ సువీరుడు అనే ఒక వ్యక్తి కథ తెలియజేస్తుంది. దుర్మార్గుడు. గురుగారు. ఒక కుమార్తె కలిగింది. ఒక మునికుమారుడు ఈ అమ్మాయిని తనకు వివాహం చేసి అందించినట్లయితే యజ్ఞయాగాది కథవులు చేస్తాను అన్నాడు. సువీరుడు నాకేమిటి అన్నాడు. మునికుమారుడు కొంత డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బుతో రాజభోగాలు అనుభవించాడు ఈ సువీరుడు. కొంతకాలం తర్వాత మరి ఒక కుమార్తె కలిగింది. డబ్బు పైన ఆశ పెరిగింది. గురుగారు. అధర్మం, అన్యాయం ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? వృద్ధాప్యానికి తెలుస్తాయి. పాపాలు చేసినవన్నీ చేసేసి చివరిలోనైనా అని ఎందుకు చెప్తాయి ఈ పురాణ కథలన్నీ కూడా అంటే, ఈనాటి కాలానికి కార్తీక పురాణం చదవడం, తెలుసుకోవడం తప్పనిసరి. మనమంతా అదే మార్గంలో ఉన్నాం. గురుగారు. నేను కట్నం తీసుకోను, ₹1 వద్దు. ఒక ఇల్లు ఇస్తే మీ అమ్మాయి ఉంటుంది. నా కోసం కాదు, మీ అమ్మాయి కోసం ఇస్తున్నారు. ఒక టీవీ ఇస్తే మీ అమ్మాయి చూస్తుంది. నేను చూడనండి, నాకు కార్యాలయం ఉద్యోగం ఉంటుందిగా. ఓ కారు ఇస్తే మీ అమ్మాయి తిరుగుతుంది. నేను ఎప్పుడైనా పోతానో ఏమో. మీ అమ్మాయి షాపింగ్ వెళ్ళాలి అంటే ఒక కారు ఇవ్వండి, నాకేం అక్కర్లేదండి, మీ అమ్మాయికి మీరు ఇచ్చుకోండి. ఇలా అడిగేవాళ్ళు పెరిగిపోతూ ఉండగా అమ్మాయిలు వివాహాలే చేసుకోవడం లేదు. గురుగారు. అబ్బాయిలు ఈనాడు మార్కెట్లో అదేదో గాలాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఎవరైనా అమ్మాయి దొరుకుతుందా అన్నట్లుగా. గురుగారు. చెప్పిన మాట వినాలి. 6 అంకెల జీతం ఉండాలి. 5 రోజుల పని దినాలు పని చేయాలి. 4 వాహనాలు అంటే 4 చక్రాల వాహనం ఉండాలి. 3 బెడ్రూమ్ల ఇల్లు ఉండాలి. ఇద్దరే ఉండాలి. ఒకే పాస్వర్డ్ నాకే చెప్పాలి, అయితే పెళ్లి చేసుకుంటాను అనే అమ్మాయిలు పెరిగిపోతున్నారు. కారణం ఏమిటి? ఈ కార్తీక పురాణం 16వ అధ్యాయం చదవకపోవడం, తెలవకపోవడం. గురుగారు. ఇందులో కన్యాశుల్కం పనికిరాదు, వర విక్రయం పనికిరాదు. రెండు చెడు. ఇద్దరు ఇష్టపడ్డారు, పెద్దలు వివాహం చెయ్యాలి. శాస్త్రం, కుటుంబం, నేపథ్యం, ఇది 13వ అధ్యాయంలోని విశేషాంశాలు. గురుగారు చాలా సంతోషం. చాలా చక్కటి పరమార్థాన్ని, చక్కటి విశ్లేషణని 13వ అధ్యాయం ద్వారా ఇచ్చారు. హర హర మహాదేవ్ గురుగారు. కృష్ణార్పణం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి